చేస్తున్నారు అంటూ నిలదీస్తున్నటువంటి సందర్భంలో ఇక రేవంత్ సర్కారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా పింఛన్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎవరైతే వృద్ధులకు సంబంధించి, వితంతులకు సంబంధించి, బీడీ కార్మికులకు సంబంధించి, అలాగే చేనేత కార్మికులకు సంబంధించి, గీత కార్మికులకు సంబంధించి ఇలా వివిధ వర్గాలుగా ఇస్తున్నటువంటి వీరందరితో పాటుగా దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పింఛన్ వీరందరికీ కూడా 2000 నుంచి 2516లకు పెంచాలని చెప్పి, మరొక వైపు దివ్యాంగులకు మాత్రం 4000 నుంచి 4516లకు పెంచాలని చెప్పి మొత్తం మీద ఈ టర్మ్ 2028 సంవత్సరం వచ్చే నాటికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, 6 గ్యారెంటీలో భాగంగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బడ్జెట్కు సంబంధించి మార్చి 20వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ బడ్జెట్ సమావేశాలలోనే దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ అయితే రాబోతూ ఉంది. యథావిధిగా ప్రతి నెల 1వ తారీఖున వేసినట్టుగానే ఏప్రిల్ 1వ తారీఖున పెంచినటువంటి 500 రూపాయలను యాడ్ చేసుకొని ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి ఒక తీపి కబురును అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఒక కార్యాచరణకు అయితే ప్రభుత్వం పూరుకున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 లక్షల పైచిలకు ఓటర్లు దీనివల్ల లబ్ధి చేకూర్చనుంది. ఎందుకంటే వారందరూ కూడా ఓటర్లు అనే చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశం పైన మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం అందుబాటులో ఉన్నాడు. ఏంటి అసలు పింఛన్లకు సంబంధించినటువంటి విషయంలో కీలక అప్డేట్ చూస్తూ ఉన్నాం. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి శ్రీశైలం? పింఛన్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలక అప్డేట్ చూస్తూ ఉన్నాము. 500 రూపాయలు పెంచబోతున్నారని అంటూ మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ఒకటైనటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులతో కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. భూషం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇక పెన్షన్ల పెంపు మీద ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా పెన్షన్ పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కింద కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా దశల వారీగా చేయుత పెన్షన్ పెంచేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తొలి విడతలో 500 రూపాయలు పెంచాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం తర్వాత బడ్జెట్ లో కేటాయింపులకు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశంలో భాగంగా పెన్షన్ల మీద కూడా కొంత కేటాయించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాంతో పాటు కొంత చర్చ జరుగుతుంది. మహిళలకు ఇచ్చే 2500 రూపాయల మీద కూడా ఈ బడ్జెట్ లో కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. మరి ఏమైనప్పటికీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకే చేయుత పథకం కింద ఇస్తున్నటువంటి పెన్షన్ పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచాలన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చేయుత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఏఎస్ రోగులు, అదేవిధంగా డయాలసిస్ రోగులు, చేనేత, అదేవిధంగా గీత కార్మికులు, బీడీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీరందరికీ 2016 చొప్పున దివ్యాంగులకు అదేవిధంగా 4016 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తుంది. కానీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇది చేయుత పెన్షన్ సంబంధించి 4000కు దివ్యాంగులు పెన్షన్ 6000కు పెంచుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఇప్పటికీ 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచితము, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి చూస్తా ఉన్నాం. అయితే ఇక 500కే గ్యాస్ సిలిండర్, సన్నద్యం వంటి అనేకమైనటువంటి హామీలు కొంత అమల్లోకి వచ్చినాయి. ఫ్రీ బస్ కావచ్చు అన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు పెన్షన్ల పెంపు మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది కాబట్టి మిగిలినటువంటి పథకాలని ప్రజలకు ఇచ్చే ఆలోచన చేస్తా ఉంది. దానికి సంబంధించిన బడ్జెట్ ను కేటాయించే ఆలోచన చేస్తా ఉంది. అయితే వీటిని ఒకేసారి ఇవ్వాలని కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విడతల వారీగా పెన్షన్ పెంచుతూ వెళ్దామనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఉన్నత స్థాయిలో దీని మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ విడతల వారీగా కనుక వెళ్లి పెంచితే తొలి విడతలో 500 రూపాయలు పెంచాలని ఒక అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. విషయం ప్రధానంగా 42.7 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పెన్షన్ వస్తుంది. ఇందుకోసం ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పెన్షన్ ప్రస్తుతం
500 చొప్పున ఒకవేళ పెంచితే నెలకు సుమారు 210 కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి 2500 కోట్లకు పైగా ప్రభుత్వం మీద భారం పడిపోయే అవకాశం కనిపిస్తుంది. బట్ దీన్ని తుది నిర్ణయానికి మరి ఎట్లా ఏదైనా క్లారిటీ రాలేదు. బట్ వచ్చే బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిసి బడ్జెట్ లో కేటాయింపు చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఓవరాల్ గా పూర్తి స్థాయిలో మాత్రం పెంచుతారా అనే ఒక క్లారిటీ లేదు. బట్ ఒక ఆలోచన అయితే చేసింది. ఈ బడ్జెట్ ను బట్టి, బడ్జెట్ క్యాలిక్యులేషన్ బట్టి, బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని బట్టి మాత్రం మనము త్వరలోనే ఒక 500 అదనంగా పెన్షన్లు పెంచేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యం. థ్యాంక్ యూ శ్రీశైలం. ఎస్, ఇది ఆ పరిస్థితి. పింఛన్లకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి నెక్స్ట్ ఏప్రిల్ 1వ తారీఖున పడేటువంటి పింఛన్లోనే 500 రూపాయలు పెంచి పింఛన్ పడబోతుందనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ బడ్జెట్లో పెంచేటువంటి పింఛన్ను కలుపుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు బట్టి విక్రమార్క అంటూ వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క పింఛన్ పెరుగుదల వలన చాలా వరకు లబ్ధి చేకూరుతుందంటూ పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే దాదాపు 40 లక్షల పైచిలుకున్నటువంటి లబ్ధిదారులు అయితే ఆనందపడుతున్నట్టుగానే మనకైతే తెలుస్తూ ఉంది. ఇక పోను ముందు ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక 500 అలా మొత్తం మీద 2028 మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్స్ నాటికి పూర్తి స్థాయిలో చెప్పినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం దాదాపు 11,000 కోట్ల నుండి 12,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి అయితే ఖర్చు పెట్టబోతా ఉన్నారు. మరి పింఛన్లకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారా, లేదు అంటే మార్చి 20న మళ్ళీ మొండి చేయ చూపిస్తారా అంటే తెలవాలంటే ఈ బడ్జెట్ సమావేశాల వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.